భలే భలే మాట ఉంది అంటే మాటలు చాలా ఉంటాయి, ఎన్నెన్నో మాటలు ఉంటాయి. కొద్ది మాటలు, పెద్ద మాటలు, చిన్న మాటలు, నవ్విచ్చే మాటలు, దుఃఖపరిచే మాటలు, రకరకాల మాటలు ఉంటాయి ప్రపంచంలో మాట్లాడే వాళ్ళ నోటిలో నుండి వచ్చేటువంటి మాటలు. అయితే భలే భలే మాటలు కేవలం బైబిల్లోనే దొరుకుతాయి. అవి ఎవరి మాటలు అంటే యేసు మాటలు. ఎలాంటి మాటలు అంటే బంగారు మాటలు. నిన్న యవనస్తుల కూడికలో దేవుని గ్రంథానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి టైటిల్స్, దేవుని వాక్యము, దేవుని గ్రంథానికి మరి ఏమేమి పేర్లు, మరి ఎలా పిలువబడ్డదో నిన్న యవనస్తుల మీటింగ్లో చెప్పాను. ఎవరైనా యవనస్తులు ఉంటే ఒకటి చెప్పండి. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద బైబిల్? నంబర్ 1, ద బైబిల్ ఏంటి? ద బైబిల్ ఈజ్, ఏం చెప్పానమ్మా? బ్లెస్సెడ్ బుక్. ద బైబిల్ ఈజ్ బ్లెస్సెడ్ బుక్. అంటే ఎందుకు బ్లెస్సెడ్ బుక్ అనేది కూడా మనకు అర్థం కాదు. ఊరికి బ్లెస్సెడ్ బుక్ అంటే అర్థం కాదు. ద బైబిల్ ఈజ్ కాల్డ్ యాజ్ అ బ్లెస్సెడ్ బుక్ బికాస్ ఈ ప్రవచన గ్రంథములో ఉన్న వాక్యములను చదివి గైకొనువాడు, అంటే ఈ గ్రంథములో ఉన్న వాక్యములను చదివి గైకుంటే ధన్యులైపోతారు గనక బైబిల్ బ్లెస్సెడ్ బుక్ అని పిలువబడుతుంది. ధన్యకరమైనటువంటి గ్రంథం. ద బైబిల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ బ్లెస్సెడ్ బుక్ because anyone who follows the words which has been recorded in the holy book, if we follow the words of the Bible, we will become a blessed people. That's why the Bible is called as a blessed book. దేవుని గ్రంథములో ఉండబడిన వాక్యములను ఎవరైనా తీసుకొని చదువుకొని గైకుంటే వారు ధన్యులైపోతుంటే, బైబిల్ గ్రంథం బ్లెస్సెడ్ బుక్ కాకపోతే మరేమని పిలుద్దాం? రెండవది ఏంటమ్మా? రెండవది వెరీ గుడ్, బ్యూటిఫుల్ బుక్. బైబిల్కి మరొక పేరు బ్యూటిఫుల్ బుక్. ఎందుకు బ్యూటిఫుల్ బుక్ అంటే పరలోక రాజ్య సంబంధమైన సౌందర్యాన్ని గురించి బైబిల్ మాత్రమే వివరిస్తుంది. ద బ్యూటీ ఆఫ్ ద హెవెన్ ఇన్ అ వెరీ వైటల్ వే ద బైబిల్ డిస్క్రైబ్స్. బైబిల్ చెబుతుంది పరలోక రాజ్యం యొక్క సౌందర్యాన్ని. గనక పరలోక రాజ్యం యొక్క సౌందర్యాన్ని తెలిపేటువంటి బైబిల్కు సౌందర్యమైన గ్రంథం అని పిలవకపోతే, బ్యూటిఫుల్ బుక్ అని పిలవకపోతే ఇంకేమని పిలుస్తాం? నంబర్ 3, ద బైబిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద బ్యాటిల్ బుక్. అంటే బ్యాటిల్ అంటే యుద్ధము, పోరాటము అని అర్థం. బైబిల్కి మరో పేరు బ్యాటిల్ బుక్. అంటే యుద్ధముల యొక్క సమాచారములు, జరిగినటువంటివి, జరగబోనటువంటివి, ఇంకా కొన్ని వందల సంవత్సరముల తర్వాత జరగబోనటువంటివి, మొదటి ఆకాశంలో దేవదూతలతో పోరాడునటువంటి భయంకరమైన దుష్ట శక్తులు, వారి పోరాటం, వారి యుద్ధం, జరగబోనటువంటి జరిగినటువంటి యుద్ధముల గురించి తెలిపేటువంటి గ్రంథం బైబిల్. గనుక బైబిల్ని మనము మరొక పేరుతో ద బైబిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద బ్యాటిల్ బుక్. యుద్ధములను, పోరాటముల గురించి తెలిపేటువంటి పుస్తకం. నెక్స్ట్, బిహోల్డింగ్ బుక్. బిహోల్డ్ అంటే ఇదిగో అన్నటువంటి మాట వస్తుంది. బైబిల్ బిహోల్డింగ్ బుక్ అంటే ఇదిగో అనే మాటను తెలుపునటువంటి గ్రంథం. లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పడానికి ముందు బిహోల్డ్ అన్న మాటను తగిలించాడు పరిశుద్ధాత్మ దేవుడు. తెలుగులో బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ విచ్ కెన్ టేక్ ఇట్ అవే ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్ అనగా లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అన్న మాటకు ముందు
ఇదిగో అన్నటువంటి మాట చేర్చాడు పరిశుద్ధాత్మదేవుడు. అంటే అస్తవ్యంగా, అజాగరూకంగా, భయము, భీతి ఏమీ లేని జీవితాన్ని అలా గడిపేటువంటి ఒక వ్యక్తి తన దృష్టిని సారించడానికి, తన అటెన్షన్ని బంధించడానికి వాడేటువంటి మాట ఇదిగో అన్నమాట. ఎవరికైనా కొన్ని మాటలు మనము చెప్పి అతను వెళ్ళిపోతుంటే నీకు సడన్గా చెప్పవలసినవి నీవు మర్చిపోయినవి ఇంకా ఉన్నట్లయితే వెళ్ళిపోతున్న ఆ వ్యక్తి యొక్క అటెన్షన్ని నీవు బంధించి, ఇదిగో ఒక్క క్షణం ఆగు, ఇదిగో నీకు ఒక మాట చెప్పడం మర్చిపోయాను, ఇదిగో ఇది కూడా నీవు మరి ఆ విషయం చెప్పు అని ఇదిగో అన్న మాట ఒక వ్యక్తిని వాని యొక్క అటెన్షన్ని బంధించున్నటువంటి మాట. ద బైబిల్ ఆల్వేస్ టెల్స్ us, ఇదిగో ఇదిగో సియోను, ఇదిగో సహోదరి, ఇదిగో సహోదరుడా, ఒక్క విషయం, ఒక్క సంగతి మర్చిపోవద్దు, ఒక్క విషయం, ఒక్క సంగతి అని ఒక వ్యక్తి యొక్క అటెన్షన్ని, ఏకాగ్రతను బంధించినటువంటిది బైబిల్. గనక బైబిల్కు ఈ చక్కని పేరు ఇచ్చాడు ఏంటంటే బిహోల్డింగ్ బుక్, ఇదిగో అని చెప్పినటువంటి గ్రంథం. నెక్స్ట్, ద బైబిల్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బ్రైడ్స్ బుక్, పెండ్లి కుమార్తె పుస్తకం. పెండ్లి కుమార్తె పుస్తకం అనగా భర్త కొరకే అలంకరింపబడిన పెండ్లి కుమార్తెను ఎలా మనం బైబిల్ గ్రంథం చూస్తామో, భర్త వస్తూ ఉన్నాడు అంటే పెళ్లి కుమార్తె సిద్ధపడాల. అనగా పెళ్లి కుమార్తె అలంకరించబడి సిద్ధంగా ఉంది, భర్త కొరకు అలంకరించబడింది అంటుంటే సంఘము అనబడిన పెళ్లి కుమార్తె ఎలా సిద్ధపరచబడాలా, ఎలా అలంకరించుకోవాలా, భర్తకు తగినటువంటి మ్యాచ్ అగునటువంటి మరి మరి ఆ యొక్క సంస్కరణ, ఆ మేనరిజం, ఆ క్రమం ఎలా కలిగి ఉండాలా, ఇదంతా సిద్ధపరచడానికి సహాయపడినటువంటిది బైబిల్ గ్రంథం. పెళ్లి కుమార్తెను సిద్ధపరచున్నటువంటిది బైబిల్ గ్రంథం. కనుక బైబిల్కి మరో పేరు బ్రైడ్స్ బుక్ అన్నాడు. చివరిగా ఏమన్నాము? ద బైబిల్ ఈస్ కాల్డ్ యాజ్ అ బిలీవబుల్ బుక్. బిలీవబుల్ బుక్ అంటే నమ్మతగినటువంటి గ్రంథము. ఎంతవరకు నమ్మతగిన గ్రంథము అంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చనను మాట నమ్మదగినది. ఎంతవరకు నమ్మదగినది అంటే పూర్ణ అంగీకారమునకు నమ్మదగినది మరియు యోగ్యమైనది. గనుక ద బైబిల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బిలీవబుల్ బుక్. అటువంటి గ్రంథం మన చేతిలో దేవుడు ఉంచాడు. అయినప్పటికీ శత్రువు చాలా భయంకరంగా మనుష్యులను, ఏర్పరచబడిన వారిని సైతము వాడు భంగపరిచి, నష్టపరిచి ఈ అద్భుతమైన గ్రంథమునకు వెలుపట ఉంచి ఆయన రాజ్యములోనికి ప్రవేశించకుండా భయంకరమైన పన్నాగాల్లో శత్రువు ఈరోజు బిజీగా ఉన్నాడు. ఒక మాట బైబిల్లో మనం చదువుకొని కొద్దిసేపు ముందుకు వెళ్తాం. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. ఎవరైనా మొదటి వచనం చదువు. మొదటి వచనం, 2వ వచనం. చాలు. ప్రేమల తండ్రి, ఈ మాటలు మాకు మా గ్రాహ్యములోనికి తెమ్ము అని నీ బిడ్డల యొక్క ఏకాగ్రతను, బిహోల్డింగ్ బుక్, ఇదిగో అని పిలువబడుతున్నటువంటి గ్రంథం, మా యొక్క ఏకాగ్రతను నీవు బంధించుము. యేసుక్రీస్తు నామం పేరిట అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభువు
ఆత్మపూర్ణుడై ఆత్మచేత నడిపింపబడినవాడు. ఈ రెండు మాటలు గుర్తుంచుకోండి. యేసుక్రీస్తు ప్రభు హీ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఆత్మపూర్ణుడయ్యాడు. రెండవది, అరణ్యంలోనికి నడిపించబడ్డాడు. ఎవరి చేత? ఆత్మచేత నడిపించబడ్డాడు. ఆత్మచేత నడిపించబడిన వాడైనప్పటికీ మరియు పరిశుద్ధాత్మ పూర్ణుడైనప్పటికీ అపవాది, కింద ఫుట్ నోట్లో సాతానుడు అని రాయబడింది. ఆత్మపూర్ణుడైనటువంటి దేవుడు మరియు ఆత్మచేత నడిపించబడిన దేవుడు మన ప్రభువును అపవాది సాతానుడు శోధించును. ఎందుకు ఈ మాట నేను చదివించానంటే, సాతాను యొక్క భయంకరత్వాన్ని గురించి, సాతాను ఒక వ్యక్తిని వాడుకోవాలి అంటే, సాతానుడు ఒక వ్యక్తిని పట్టుకోవాలి అంటే, సాతానుడు ఒక వ్యక్తి మీద కన్ను వేశాడు అంటే, వాని యొక్క కన్ను, వాని యొక్క స్పర్శ చాలా భయంకరమైనది. ఈరోజు దేవుని బిడ్డలముగా మన ఆధ్యాత్మిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ సాతానుడు మనను ముట్టుకోవడం లేదు అంటే, ప్రభువు మన పైన ఆయన వేసిన ముద్ర యోబుకు చెప్పినట్లు, యోబు మరి సాతానుడికి యోబు విషయంలో సాతాను ప్రభువుకు, దేవునికి చెప్పినట్లు, మరి ఎంత అద్భుతమైన సాక్ష్యము. నీవు యోబుకును యోబు ఇంటి వారికి యోబుకు కలిగిన సమస్తముకును ఏమిసావు? చుట్టూ కంచె వేశావు. ఎవరితో అన్న మాటలు ఇవి అమ్మా? సాతానుడు దేవుడితో అన్న మాటలు అనగా ఆశ్చర్యం కనిపించడం లేదు. సాతానుడు దేవుడితో అంటున్న మాటలు, నేను ఒక వ్యక్తిని ముట్టుకోవాలి అంటే నీ అనుమతి కావాలా? ఐ నీడ్ టు హ్యావ్ యువర్ పర్మిషన్. ఎందుకు ఈరోజు నేను యోబును ముట్టుకోలేకపోతున్నానంటే, నీవు యోబు చుట్టూ కంచె వేశావు. అంత మాత్రమే కాదు, యోబు ఇంటి వారి చుట్టూ కంచె వేశావు. అంత మాత్రమే కాదు, యోబుకు కలిగిన సమస్తము చుట్టూ కంచె వేశావు. కనుక యోబును గాని, యోబు పిల్లలను గాని, యోబు యొక్క ఇంటిని గాని, యోబుకు కలిగిన సమస్తాన్ని నేను ముట్టుకోలేకపోతున్నాను అని సాతానుడు స్వయంగా ఇస్తున్నటువంటి సాక్ష్యం ఇది. ఈరోజు మన ఆధ్యాత్మిక పరిస్థితి సాతాను మనలను ముట్టుకోలేనంతగా లేదు. సాతాను మన దగ్గరికి రానంతగా లేదు మన ఆధ్యాత్మిక పరిస్థితి. మరి ఎలాగూ సర్వైవ్ అవుతున్నాం, ఎలాగూ కాపాడబడుతున్నాం అంటే, నన్ను ప్రేమించి మన కొరకు ప్రాణం ఇచ్చిన ఈ ప్రభు, విశ్వాసముతో ఆయనను నేను అంగీకరించినప్పుడు ఆయన నీ మీద, నా మీద ముద్రను వేశాడు. వాడు నిన్ను తగులుతున్న ప్రతి సందర్భంలో ఆ ముద్ర నన్ను తప్పిస్తోంది. అయితే జాగ్రత్త, ఆ ముద్ర మన మీద ఉన్న ఈ అద్భుతమైన సంభవం, ఇది అడ్వాంటేజ్ లాగా మనము తీసుకుంటే అది చాలులే అనుకొని మనము అజాగ్రత్తగా ఉంటే ఆ ముద్ర మనల్ని కాపాడదు. ఆ ముద్రకు తోడు నీవు, నేను ఆయన మనస్సును ఎరిగి, ఆయనను గణపరిచి, ఆయనను ప్రేమించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన యందు యోబు వలె యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును, దేవుడు తన బాధ్యతలను దాటి నీ దగ్గరకు రాడు. రక్షించబడిన దేవుని బిడ్డల ముందు మంచి చెడు రెండిటిని పెట్టి నీకు ఇచ్చిన జ్ఞానం నీవు అక్కడ ఖర్చు పెట్టాలని ప్రభువు దేవుడు చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు.
ప్రతి విషయంలోనికి నీ దగ్గరకు వచ్చి ఆయన బాధ్యత ఏమిటి అంటే నీవు మంచి చెడును గమనించాలి, మంచి చెడును ఎరగాలి, మంచిని నీవు ఎన్నుకోవాలి. నీవు ఇదిగో మంచి ఇది అని ఎన్నుకోవడానికి ఆయన బాధ్యత నుంచి వెలుపటికి రాడు. గనుక దేవుని బిడ్డలమైన మనం ఆయన మన మీద వేసిన ముద్రతో పాటు మన యథార్థత, యోబు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. వీటిని మనము అవలంబిస్తూ వీటిని మనము కలిగి ఉంటూ ముందుకు సాగుతూ ఉండగా శత్రువు మన జోలికి, మన ముందుకు, మన స్థలములోనికి రావడానికి శత్రువు భయపడతాడు. దేవుని బిడ్డల జీవితంలో దేవుడు మన పొరపాట్లను, మన బలహీనతలను, మన యొక్క జారుడును, మన యొక్క తప్పులను ఆయన భరిస్తాడు, క్షమిస్తాడు. ఆయన మన బలహీనతల గురించి ఆయన ఎక్కువగా హీ వోంట్ బాదర్ అబౌట్ అవర్ షార్ట్ కమింగ్స్ అండ్ అబౌట్ అవర్ ఫెయిల్యూర్స్. మన యొక్క ఇన్పర్ఫెక్షన్ గురించి ఆయన ఎక్కువగా బాధపడడు. ఇన్పర్ఫెక్షన్ అంటే మనము సంపూర్ణులుగా ఉండాలా, మనము వి షుడ్ బి అప్ టు ద మార్క్, సంపూర్ణత్వములో మనం ఉండాలా అన్న విషయాన్ని దేవుడు ఎక్కువగా పట్టించుకోడు. ఎందుకంటే మన పరిస్థితి ప్రభు ఎరుగును. మన యొక్క ఓటమి బ్రతుకు, మన యొక్క శరీరము యొక్క పరిస్థితి ప్రభు ఎరుగును గనక మనము పడిపోయినప్పుడు మన పొరపాట్లు, తప్పితములు, మన ఇంపర్ఫెక్షన్ గురించి ఆయన అర్థం చేసుకోగలడు. ప్రభు దయాళుడు, క్షమిస్తూ వెళతాడు. అయితే ఆయన మన ఇంపర్ఫెక్షన్ గురించి ఆయన పట్టించుకోడు, కానీ మన ఇన్సిన్సియారిటీని గురించి మాత్రం తప్పక పట్టించుకుంటాడు. ఇన్సిన్సియారిటీ అంటే యథార్థత లేని స్థితి. నీవు ఏదైనా పొరపాటు, తప్పు, నష్టం నీవు కలిగించుకున్నావు, సంఘానికి కలిగించావు, ప్రభువు దయాళుడు నిన్ను క్షమిస్తాడు. నేను అసంపూర్ణులం. ఈ అసంపూర్ణత ప్రభువు వచ్చేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. నీ ఇంపర్ఫెక్షన్ని ఆయన సహిస్తాడు, కానీ నీ ఇన్సిన్సియారిటీని ఆయన సహించడు. యథార్థత లేని హృదయమును ఆయన భరించడు, సహించడు. నీవు పొరపాట్లు చేస్తే ఆయన సహిస్తాడు, కానీ నీ యథార్థతను కోల్పోతే ఆయన భరించడు. యేసుక్రీస్తు ప్రభువును శోధించిన శత్రువు సాతానుడు నిన్ను నన్ను శోధనలోనికి పడవేయడానికి, మనలను మృంగివేయడానికి, మనలను సమూల నాశనము చేయడానికి వెనకంజ వేయడు. అయినప్పటికీ మనము బ్రతికి బయటపడుతున్నాము. ఏంటి అంటే ప్రభు మన చుట్టూ కంచె వేశాడు, ప్రభు మనకు కలిగిన దాని చుట్టూ కంచె వేశాడు, మన ఇంటికి కంచె వేశాడు అని అనుకుని నేను నిర్లక్ష్యంగా ఉంటే శత్రువు ఏదో రోజు వాని కార్యము జరిగిస్తాడు అన్నటువంటి హెచ్చరిక దేవుని గ్రంథం మనకు చెబుతోంది. సాతాను యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే, వాని యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే, వాడు మన భౌతికమైన అక్కరాలను తప్పుడు మార్గములలో నెరవేర్చుకోవడానికి నేర్పిస్తాడు. ఐ రిపీట్, మన యొక్క భౌతికమైన అక్కరలు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనకు ఆకలి అవుతుంది, అది భౌతికమైన అక్కర. ఆకలి అవుతుంది, అది నా భౌతికమైన ఇహలోక సంబంధమైన అక్కర. ఆకలి అయితే ఏం చేయాలి చెప్పరేంటి? మీకు ఎప్పుడు ఆకలి కానట్లుంది. ఆకలి అయితే ఏమవుతుంది? ఏం చేస్తాం? భోజనం చేయాలా? ఆకలి అయితే ఆహారం తినాలా? మరి ఆకలైంది, ఆహారం తినాలంటే నాకు రెడీగా నాకు ఆకలి అవుతుంది అనగానే ప్లేటు నా ముందు వచ్చి పడుతుందా?
నాకు ఆకలైనప్పుడు ఆహారము తినాలా, ఆ ఆహారము నేను సంపాదించుకోవాలి. I should earn for that. I should strive for it. నాకు ఆకలైతే ఆహారము కొరకు నేను ఉద్యోగము చేయాలి. గోధుమలు లేక బియ్యము సంపాదించుకోవాలి. సంపాదించుకున్న మాత్రాన సరిపోదు, అవి పొయ్యి మీద పెట్టాలి, ఉడకబెట్టుకోవాలా, వంట వండుకోవాలా, కష్టపడాలా, సెగల ఉండాలా, వడ్డించుకోవాలా, తినాలా. మన భౌతిక అక్కర మనకు అవసరమైనప్పుడు దాని కొరకు ప్రయాసపడాలా. అయితే సాతానుడు యొక్క క్యారెక్టర్ ఏంటంటే, నీ భౌతిక అక్కర కొరకు నీకు అది అవసరమే, నీకు అది అక్కరే, నీవు భోజనము చేయాలా, అది నీ భౌతిక అక్కర, నీకు ఉద్యోగము కావాలా, అది నీ అక్కర, నీకు వివాహము కావాలా, అది నీకు అవసరమే. అయితే మన అవసరతలు తప్పుడు మార్గములో నెరవేర్చుకోవడానికి శత్రువు సాతానుడు మనకు ప్రజలకు నేర్పించువాడుగా ఉన్నాడు. అది వాని క్యారెక్టర్. యేసుక్రీస్తు ప్రభువుకు ఆకలైంది, చాలా ఆకలైంది. ఎందుకంటే 40 దినములు ఉపవాసం ఉన్నాడు. ఆయన ఏమియో చెప్పరే, ఆయన ఏమియో బ్రదర్స్ ఎవరు చెప్పట్లేదండి, తినలేదు. ఆయన ఏమీ తినలేదు. ఇప్పుడు ఆయనకు ఆకలైంది. ఆకలి కావాలంటే ఆహారం కావాలి, ఆహారం కావాలంటే ప్రయాసపడాలి. మన దేవుడు తూతూ మంత్రాలతో ఆకాశము తెరచి ఇదిగో నా సేవకుడికి ఆకలైంది పడేసేటువంటి వాడు కాదు. ఆయన అది కూడా చేయగలడు. అయితే ఆయన క్రియాశాలి, క్రియారూపముగా చేయవాడు. యేసు ప్రభువుకు ఆకలైనప్పుడు ఆయన ఆహారము తినాలా. అయితే అపవాది శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన భౌతిక అక్కర తప్పుడు మార్గములో నెరవేర్చుకోవడానికి పురికొల్పుతూ ఉన్నాడు. ఏంటి ఆ తప్పుడు మార్గం? మీకు అర్థం కాలేదు? నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. తప్పుడు మార్గం కాదా ఇది? ఈజ్ ఇట్ ఎ రైట్ వే టు ఫీడ్ మై స్టమక్, టు ఫిల్? ఇది సరైనటువంటి మార్గమేనా నా కడుపు నింపుకోవడానికి, నా ఆకలి తీరడానికి? సాతానుడు ఈరోజు మన అవసరతలు, మన అక్కరలకు ఆయన వాడు కాదు అనడు, ఇంకా అది నీకు అవసరమే అంటాడు. పెళ్ళెప్పుడు చేసుకుంటావు, వయసు పెరిగిపోతుంది అంటాడు. ఆకలి అవుతుంటే ఆకలి కొరకు కడుపు ఎందుకు మార్చుకుంటావు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటాడు. నీవు శిథిలమైపోతున్నావు, నీవు మరి చాలా బలహీనమవుతున్నావు, మంచిగా తిను అంటాడు. ఎంతకాలం ఉద్యోగం లేకుండా ఉంటావు? ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించుకోవడం చాలా సులువు అంటాడు. నీకు ఉద్యోగం అవసరం అంటాడు. వాడు అలా అంటున్నప్పుడు మనకు ఎంత వాస్తవమో అనిపిస్తుంది. వాస్తవమే మరి. అయితే నీకు ఉద్యోగం కావాలి అంటే నేను మరో మార్గము చూపిస్తా. నీకు వివాహం కావాలంటే మరో మార్గం చూపిస్తా. నీ ఆకలి తీర్చుకోవాలంటే నీకు వేరొక మార్గము చూపిస్తా. వేరొక మార్గము లేదు. There is no other go. There is no any other way. The only way. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఒకే మార్గం. వేరొక మార్గము కూడా ఉంది. అయితే ఆ మార్గము దానికి పేరుంది. వేరొక మార్గము కలదు. ఆ మార్గములో దొంగలు దోచుకొనువారు ఉంటారు. వేరొక మార్గం, వేరొక అగ్ని, వేరొక బల్ల, వేరొక సహవాసం, వేరొక దర్శనం.
శత్రువు పురికొల్పేటువంటి సందర్భాలు మనకు చాలా చక్కగా అనిపిస్తవి, చాలా రుచిగా అనిపిస్తవి. చాలా మంచిగా అనిపిస్తవి శత్రువు చూపించేటువంటి మార్గాలు. రెండవది సాతాను యొక్క క్యారెక్టర్. వాడు ఈ ప్రపంచంలో భోగ భాగ్యాలు అన్నీ కూడా మరి చాలా ఇన్స్టెంట్గా, కష్టపడకుండా, ఎక్కువ సమయం తీసుకోకుండా నీకు చూపిస్తాడు, నీకు ఇచ్చి వేస్తాడు అని కూడా వాగ్దానం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుకు ఈ లోకరాజ్య మహిమలన్నీ చూపించడానికి సాతానుకు పట్టిన సమయం ఎంత? ఐఏఎస్ ప్రశ్న అడిగినట్టు చూస్తున్నారేంటి? యేసుక్రీస్తు ప్రభువుకు ఈ లోకరాజ్య మహిమలన్నీ చూపించడానికి సాతానుకు పట్టిన సమయం ఎంత? ఒక్క నిమిషం, ఓన్లీ 1 minute. ఒక్క నిమిషంలో సాతానుడు దేవునికి సృష్టించిన వాడు, సృష్టికర్త, భూమికి పునాదులు వేసిన వాడు, సర్వలోకమునకు ఆది సంభూతుడు. ఈ అద్భుతమైన దేవునికి ఈ లోకరాజ్య మహిమలన్నీ ఒకే ఒక్క నిమిషంలో చూపించిన వాడు నీకు రెప్పపాటును చూపిస్తాడు. మనకు రెప్పపాటున నిమిషానికి 60 సెకండ్లు నీకు నాకు ప్రభువుకు చూపించినటువంటి ఈ లోకరాజ్య మహిమలు ఒక్క నిమిషంలో చూపిస్తే నీకు నాకు ఒక్క సెకండ్లో చూపిస్తాడు, చిటికలో చూపిస్తాడు. అది మన క్యారెక్టర్. అలాగున వాడు అధికారము, భోగభాగ్యములు, ఏ లోకములో ఉన్న వాటిని, అనేకమైన వాటిని చూపిస్తాడు. మనము క్లైమాక్స్కి వస్తే, పరికాష్ఠకు వస్తే, వాడు అనేకమైనవి, నీ భౌతిక అక్కరలు నీవు మరో మార్గములో నేను నీకు సంపాదించి పెడతా, లోకరాజ్య మహిమలన్నీ ఒకే సెకండ్లో చూపిస్తా, నీకు ఏది కావాలో నీవు కోరుకో, నీకు ఇస్తా. ఎంతసేపటికి ఇస్తాను అంటే ఇమీడియట్గా, శీఘ్రంగా ఇస్తా. తర్వాత నీకు సూపర్ నేచురల్ పవర్ కూడా ఇస్తా. ఇదిగో నీవు ఆ కొండ మీద నుంచి అలా దుముకు, నిన్ను దేవుని దూతలు, ఇది కూడా చెప్పరేంటి, తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటారు. అందరూ నిన్ను షబాష్, అబ్బా అని బావ్ అంటారు. ఇవన్నీ కూడా సాతానుడు చెప్పి, చూపించి, హెచ్చరించి, నేర్పించి, వారి యొక్క క్లైమాక్స్ ఏంటంటే, వారి యొక్క పరికాష్ట ఏంటి అంటే, శిఖరము పైకి తీసుకొని వెళ్ళి, శిఖరము పైకి తీసుకొని వెళ్ళి, చాలా పైకి నీకు ప్రపంచమంతా కనిపించాలి. లోక రాజ్యం యొక్క భోగ భాగ్యములన్నీ నీకు కనిపించాలి. నీవు ఉక్కిరి బిక్కిరైపోవాలి, నీవు ఆకర్షితురాలమైపోవాలి, నీవు తన్వమెత్తమైపోవాలి, నీవు పరవశమైపోవాలి. ఉన్నత శిఖరము పైన ప్రపంచమంతా నీకు చూపిస్తూ ఉండగా, నీవు పరవశమైపోతూ ఉండగా, నిన్ను శిఖరము మీదకి ఎక్కించిన వాడు, వాని యొక్క క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే, దుముకు దుముకు దుముకు. నీవు దేనికి పనికిరావు, నిన్ను ఎవరు మెచ్చుకోరు, నీవెప్పుడు పాస్ కావు, నీకెప్పుడు పెళ్లి కాదు, నీకు ఎప్పుడు ఉద్యోగము రాదు,
నీవు పట్టుకున్నదంతా మట్టి అవుతుంది. నిన్ను ఎవరు లెక్క చేయరు. నీవు పనికి మాలిన జోకరు. అనేక మంది దృష్టిలో నిన్ను ఎవరు ప్రేమించరు. నీవు ఈ లోకంలో బ్రతికి దండుగా దుబుకు 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 అనేది సాతాను యొక్క పరికాష్ట. సాతాను యొక్క చివరి బాణం. చాలామంది దుమికేస్తున్నారు. దుముకు అనగానే దుమికేస్తున్నారు. ఆ దుమికేసేటువంటి సమయం వారికి ప్రమోషన్ దొరికినట్లుగా, లోకరాజ్య భోగములన్నీ దొరికినట్లుగా, నన్ను ఎవరో విసిగిస్తున్నారు, నన్ను ప్రేమించడం లేదు, నేను పనికిరాని వాడినట, అందుకు నేను చనిపోతున్నాను అని అనిపించదు. నీవు విషము తాగుతుంటే పాయాసం తాగినట్లు అనిపిస్తుంది. ఒక వ్యక్తి పురుగుల మందు జోలికి వెళితే ఆ మందు నీకు ఎంతో ఉత్సాహంగా నీవు తినుటకు మంచిగా నిన్ను ప్రేరేపించినటువంటిది. నేను మధ్యకాలంలో వరంగల్లో సేవ చేస్తున్నప్పుడు యవనస్తుల పిల్లలందరూ చక్కగా 9 గంటలకు 10 గంటలకు వాళ్ళ అమ్మ నాన్న లేరు, మరి మంచిగా సేవ చేసేవాళ్ళు. బంధువు చేపలు వేసేవాళ్ళు, మైకులు పెట్టేవాళ్ళు, మరి చాలా చక్కగా యాక్టివ్గా ఉండేవారు. 10 గంటలకు బిర్యానీ తెచ్చుకున్నారు, అమ్మ నాన్న లేరు, మంచిగా భోజనం చేస్తారు, ఫుల్గా మరి తినారు, చక్కగా ప్రార్థన చేసుకున్నారు. మరి 11-12 గంటలకు పిల్లలందరూ వెళ్ళిపోయాడు. వీడొక్కడు మరి అలా పడుకొని నిద్రపోతున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఏమొచ్చిందో ఏమో, ఏ కష్టం లేదు, ఎవరు బాధ పెట్టలేదు, ఏ ఇబ్బంది లేదు, లగ్జరీస్గా జీవిస్తున్నాడు. ఏమైందో అక్కడ ఎండ్రిన్ బాటిల్ పొలంలో వేసుకోవడానికి ఆ బాటిల్ కనబడితే ఊరక దాని జోలికి పోయి మరి ఎట్లా ఉంటుంది అనుకున్నాడో ఏమో అర్థం కాలేదు, కానీ మొత్తానికి గటగట గటక తాగేస్తాడు. ఏ కారణం లేదు. సాతాను చేతిలో ఒక వ్యక్తి పడితే కారణాలు ఉండవు. పడవేయడానికి, చనిపోవడానికి కారణాలు లేకుండా చంపుతాడు, కారణాలు లేకుండా పడగొడతాడు. వారి తల్లిదండ్రులు నెత్తి బాదుకున్నా వారికి అర్థం కాలే వీడు ఎందుకు ఇలా చేశాడని. నేను అనుకుంటాను వాడు ఆ ఎండిన బాటిల్ వాడి దగ్గర ఉన్నప్పుడు బహుశా వానికి గులాబ్ జామున్ లాగా అనిపించిందో లేక స్ప్రైట్ లాగా అనిపించిందో, అలా అలా కనిపింప చేస్తాడు. ఆ బాటిల్ని నా కనులకు హిప్నటిజం చేసి, నా కనులకు ఒక పొరను కప్పి, అది స్ప్రైట్, అది థమ్సప్, అది లిమ్కా, నా కనులకు అది థమ్సప్ లాగా కనిపిస్తుంటే నేను ఎందుకు దాగను? గటగట దాగేశాడు. పొద్దున ఎంజిఎం హాస్పిటల్లో వాడు కొట్టుమిట్టుకులాడుతుంటే నేను ప్రత్యక్ష సాక్షిని. వాళ్ళ నాన్న పరిచయం చేసేవాడు. వాని బాధ తట్టుకోలేక అరుస్తున్నాడు. నా కొడుకు ఏమైనా అయింది అంటే ఆ దేవుడికి చెప్పండి బ్రదర్, వాని పని నేను చూస్తా. తాగొచ్చాడు ఫుల్గా. పరిచయం చేసేవాడు. తట్టుకోలేక వెళ్ళి ఫుల్గా తాగి ప్రార్థనకు నేను వెళితే చెబుతున్నాడు, నా కొడుకు చస్తే బ్రదర్ చెప్పండి ఆ దేవుడికి, వాని అంతు చూస్తా నేను. కొట్టుకులాడి చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం దగ్గర నేనున్నాను. కడుపు కోస్తే కడుపులో అంత పొడి ఉంది. గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు అన్నీ కూడా పొడి. నేనేం చెప్పాలని ఆశిస్తున్నానంటే సాతాను యొక్క భయంకరత్వాన్ని గురించి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఇట్స్ అ వెరీ ట్రెమెండస్ పవర్. వాడొక శక్తి, వాడొక వ్యక్తి, వాడొక శక్తి. రాబోయే దినాల్లో ఈ ఆదివారాలు ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ ఎ పర్సన్. ఎట్లా భయంకరంగా సాతాను చేతిలో పడ్డాడో,
సాతానుడు ఎట్లా వాడుకున్నాడో ఆ వ్యక్తిని ఎలా సాతానుడు ఏజెంట్గా మార్చేశాడో. శాటనిక్ సంఘాలు ఉన్నాయి. శాటనిక్ ఒక వ్యక్తిలాగా సైతానుడు పనిచేస్తున్నాడు. మనం ఏదో అనుకుంటాం, వాడు ఎక్కడో ఉంటాడు, ఏదో ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు, ఏదో అవుతుంది అని, దేవునికి శత్రువు అని మనము అనుకుంటాము. కానీ వాడు నిజముగా వాడు ఒక వ్యక్తి వలె సంచరిస్తూ ఉన్నాడు. He got a throne. He got a kingdom. ప్రకటన గ్రంథంలో సాతాను గురించినటువంటి ఒక మాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం. చాలు. సాతాను సమాజపు వారి వలె, అనగా సాతానుకు ఒక సమాజం ఉంది. మీరు బాంబే, ఢిల్లీ, కలకత్తా, చెన్నై ఈ ప్రాంతాలకు వెళితే మనము ఎలా కూర్చున్నామో అలాగూ వారికి కూడా ఒక కాంగ్రిగేషన్ ఉంది, ఒక సమాజం ఉంది. మనము ఎలా సువార్త చేస్తామో, ఎలా బల్ల ఆచరిస్తామో, మనము ఎలా ఉంటామో కొన్ని పద్ధతులు మార్చుకొని శాటనిక్ కాంగ్రిగేషన్, శాటనిక్ అసెంబ్లీ ఈరోజు ఫంక్షన్ చేస్తున్నాయి ప్రపంచంలో. సాతానుకు ఒక సమాజం ఉంది. సాటన్ హీ గాట్ ఎ కాంగ్రిగేషన్. సాతాను ఒక సమాజమును కలిగి ఉన్నాడు. నరకములో కాదు, లేక ఇంకెక్కడ కాదు, లిటరల్గా, వాస్తవికంగా ఈరోజు సాతానుడు వాని సమాజములు కలిగి ఉన్నాడు. కిందికి రండి. ప్రకటన 2వ అధ్యాయం క్రిందికి మరి 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో, అనగా సాతానుకు ఒక సింహాసనమున్నది. హీ గాట్ ఎ కాంగ్రిగేషన్. వానికి ఒక సమాజం. ఆ సమాజంలో చెప్పరేంటండి, ఆ సమాజంలో సింహాసనం ఉంది. వీడు ఒక శక్తి, వీడు ఒక వ్యక్తి అనుకుంటే ఎవరిని వదిలిపెట్టడు. మనము దేవుని బిడ్డలములే, మన పైన ముద్ర వేశాడు, దేవుడు మనను కాపాడుతాడు అని నీవు అనుకుంటూ అలాగని నీవు అప్రమత్తంగా ఉన్నావో, ఒకరోజు మన జీవితం దౌర్భాగ్యం అవుతుంది. చాలామంది అలాంటి బారిన పడుతూ ఉన్నారు. గనుక వాని యొక్క క్లైమాక్స్ దుముకు 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 అన్నటువంటి క్లైమాక్స్లోనికి తీసుకెళ్తాడు. వీడు మొదటి ఆకాశములో వాని యొక్క స్టాక్, వాని యొక్క శక్తులు, మొదటి ఆకాశము నిండా వాని యొక్క ఫోర్స్, వాని యొక్క మనుషులు, వాని ఏజెంట్స్, వాని శక్తులు. ఎలాగూ ఆర్మీలో మనుషులు యుద్ధ సామాగ్రి కలిగి, ఎలాగూ ప్రభుత్వ ఆర్మీలో మనము చూచినప్పుడు మనకు ఎలాగూ కనబడుతుందో అటువంటివి కొన్ని వేల లక్షల కోట్ల సంఖ్యలో మొదటి ఆకాశం అంతా కూడా వారు ఆవరించి ఉన్నటువంటి ఆకాశం అది. మనము పోరాడునది అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహము. దురాత్మల సమూహము. ఈ దురాత్మల సమూహము కొన్ని సార్లు హిందూ శాస్త్రాలు మరి వారి కొన్ని మాటలు వాళ్ళ గ్రంథాల్లో రాయబడినవి
కొన్ని వాస్తవంగా అమావాస్య అంటారు. అమావాస్య చాలా భయంకరమైనది. అమావాస్య చాలా నష్టము కలిగించేటువంటిది. వాస్తవానికి చరిత్రలోనికి వెలిస్తే ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహము మంగళవార దినమున, అనగా అది అమావాస్య దినం అని వారి లెక్క, సర్వ ప్రపంచములో ఉండబడిన ప్రపంచమంతా ఒక్క ఉదుటున ఒక్కసారి అలా విరజిమ్ముకుంటూ ప్రపంచమంతా అలాగూ దూసుకొని పోయేటువంటి ప్రమాదంలో ఇసుక రేణువుల వలె ప్రపంచం మీద అక్కడ ఇక్కడ ఇసుక రేణువులు దురాత్మల సమూహము పడవేసినప్పుడు అనేక మంది పీడితులుగా చేతబడుల ద్వారా నష్టము, కీడు, భయంకరమైనటువంటి ఉన్నపాటున అర్థం కాకుండా ఏమి తెలియకుండా జరిగేటువంటి అనేక సందర్భాలు. డాక్టర్ దగ్గరికి వెళితే ఎక్స్రేలు తీస్తారు, అది ఇది చూస్తారు, ఏమి కనబడడం లేదండి. మందులు ఇవ్వండి అంటే ఏం మందులు ఇవ్వను? ఏ రోగానికని మందులు ఇవ్వను. దురాత్మల సమూహం. రక్షించబడిన విశ్వాసులైనటువంటి భార్య భర్తలు ఒకరోజు బంధువుల ఇంటికి వెళ్ళారట చూడ్డానికి. వాళ్ళ బంధువుల ఇంటికి వెళితే 6 గంటల సాయంకాలం చేరేసరికి భార్య భర్తలు వేరే ఊరికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. సాధారణంగా వారిని ఆహ్వానించారు, లోపలికి రమ్మన్నారు, భోజనం పెట్టారు. అన్న, మేము అర్జెంటుగా మరి ఊరు వెళ్ళాలని సిద్ధపడుతున్నాం, మరి మీరు రాక వచ్చారు, దయచేసి మీరు ఇంట్లో ఉండండి, రేపు ఉదయకాలం ఫస్ట్కి వచ్చేస్తాం, మరి 10 గంటలకంతా వచ్చేస్తాం, మనము విల్ స్పెండ్ టైం, రేపు వచ్చేస్తాం, మీరు ఏం లేదు భోజనం చేసుకొని మీరు పడుకోండి అంటే వారు మరి అదే పనికి వచ్చారు కనుక తప్పక సరే మీరు వెళ్ళిరండి అని చెప్పారు. అక్కడ వంట గింట రెడీ చేసి పెట్టారు. మరి వాళ్ళ బామ్మ ఒక ఆమె ఉంది, మరి 90 సంవత్సరాల వయసు ఉండొచ్చు. మరి దాదాపుగా నడుము వంగిపోయినటువంటి స్త్రీ, మరి కట్టబెట్టుకొని మరి చాలా క్రిందికి భూమికి దాదాపుగా అంటుకున్నట్లు నడుము వంగిపోయినటువంటి బామ్మ. మరి బామ్మను గమనిస్తుంటే ఆమె కూడా భోజనం చేసింది, పడుకుంటుంది. మరి ఉదయకాలం మేము వచ్చేస్తాం, వెళ్ళిపోయారు. ఈ బామ్మ దాదాపుగా నడుము భూమికి, మరి తన ముఖము భూమికి అంటుకున్నంత మరి నడుము వంగిపోయినటువంటి ఈ బామ్మ కూడా పడుకుంది. మరి మధ్యరాత్రి 1 గంట 2 గంటలకు మరి ఈ సహోదరి బాత్రూంకి వెళ్దామని మెల్లగా లోపల నుంచి లేచి మరి హాల్లోనికి వచ్చింది. హాల్లో నిలబడితే అంత దూరంలో పెరటు కనబడుతుంది. పెరటులో బావి, ఆ బావి దగ్గర బకెట్ నీళ్ళల్లో బావిలోనికి వేసి ఇంత పెద్ద బకెట్ని తోడుతుందట నీళ్ళని. ఎవరు చెప్పరే? బామ్మ. నడుము వంగిపోయి దాదాపుగా ఏ శక్తి లేనటువంటి ఈమె బకెట్ బావిలో వేసి చాలా పెద్ద బకెట తోడుతుంది, బకెట్ నీళ్ళ బిందులో పోస్తుంది, తోడుతుంది, పోస్తుంది. ఎంత హుషారుగా అంటే తోట మొక్కలకు పెడుతుంది. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఇంత పెద్ద బిందెను చంకలో వేసుకొని చక్కగా నడిచి వస్తుంది అక్కడ లోపలికి. ఈమె గుండె గుబేలు అని పరిగెత్తుకుంటా భర్తను లేపి మరి భర్తను చేయి పట్టుకొని, ఆమె గమనించలేదేమో ముసలామె, బయటికి లాక్కొని చూస్తే ఆమె చక్క ఇల్లు ఊడుస్తుందట, సామాన్లు సర్దుతుందట, బయటికి వెళుతుందట, నీళ్లు నింపుతుందట. తట్టుకోక రాత్రి అది చూడగానే బయటపడ్డారు మన వాళ్ళు. ఉదయకాలమే ఏంటి బ్రదర్ వెళ్ళిపోయారంటే, అన్న ఇది సంగతి అంటే, ఆమెకు మధ్య మధ్యలో అప్పుడప్పుడు గాలి పడుతుందన్నా, దెయ్యం పడుతోందన్నా. దెయ్యం పడితే పట్టింది కానీ దెయ్యం పడితే ఎంత బలం వస్తుందా, ఎంత శక్తి, ఎంత బలం.
90 సంవత్సరముల ముసలావిడ, నడుము వంగిపోయినటువంటి ఈవిడ బావిలో నీళ్లు తోడి చకచక పరిచేసే అంత బలమును, శత్రువు యొక్క బలము, వాడు ఒక యుక్తి, వాడు ఒక వ్యక్తి, వాడు ఒక శక్తి. దేవుని మందిరంలో ఊరక అవి ఇవి ఏదో వాక్యమిని వెళ్ళిపోతూ వస్తూ వెళుతూ వస్తూ ఉండేది కాదు. మన జీవితాన్ని కాపాడవలసినటువంటి కొన్ని భయంకరమైనవి, కొన్ని మాధుర్యాన్ని నింపేటువంటివి, పరలోక రాజ్యం, కలువరి శిలువ, నరకము యొక్క తీవ్రత, సాతాను యొక్క భయంకరత ఆలోచించాల దేవుని బిడ్డలో. దాని గురించి సమయం తీసుకోవాల దేవుని బిడ్డలు, లేకపోతే మనం అజాగ్రత్తగా ఉంటాం. టైం అయిపోయింది. నేను ఐ వాంట్ టు టెల్ యూ, ఒక వ్యక్తిని గురించి మీకు చెప్పాలనుకున్నాను. అది ఒక రోజులో ముగించేది కాదు, కానీ కొన్ని వారాలు మనం. ఒక వ్యక్తి ఇమాన్యుయల్ ఆంబ్రూస్ అతని పేరు. చిన్నతనములో ఎలా పెరిగాడు, ఎలా బ్రతికాడు, ఎలా అతని జీవితం మరి గడుస్తూ వచ్చింది, సాతాను యొక్క ప్రభావం వీనిపైన, ఈ వ్యక్తి పైన ఎలా ప్రభావము చూపెట్టింది. అతడు పెరుగుతూ పెరుగుతూ సాతాను యొక్క బంధకాల్లోనికి లిటరల్గా వాస్తవంగా వెళ్ళగా, మరి సాతాను సమాజం అనగా ఈరోజు మనం ప్రపంచంలో అక్కడ ఇక్కడ చూస్తున్నటువంటి లిటరల్గా నిజంగా స్థాపించబడినటువంటి సాతాను సమాజంలో ఒక ఏజెంట్గా మారిపోయాడు. ఏజెంట్గా మారిపోయిన ఇతను ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కొట్టుకున్నాడు. ఇతనికి కొన్ని పవర్స్ ఇవ్వబడ్డాయి. ఆ పవర్స్ ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా వాటిని చూపవచ్చు, చేయవచ్చు. అలాగూ చిన్నతనములో తల్లిదండ్రులను అక్క చెల్లెలను పోగొట్టుకొని అలా జీవితం గడుపుతూ ఉండగా, శత్రువు తన ఒక స్నేహితురాలి ద్వారా తనకు పరిచయం గావించి ఎలా ఈ వ్యక్తిని క్యాచ్ చేశాడు, ఎలా వినియోగించుకున్నాడు, ఎలా ప్రవర్తించాడు, సాతానుడు ఎలా ఉంటాడో, సాతానుడు ఏం చేస్తాడో, సాతాను యొక్క శక్తులేంటో ఈ ఇమాన్యుయల్ ఆంబ్రూస్ అనబడిన ఈయన జీవితంలోనికి నీళ్లు పోసినట్లు పోశాడు. ఆ విధంగా ప్రవర్తించాడు ఈ వ్యక్తి. చివరి క్లైమాక్స్లో ప్రభు అతన్ని పట్టుకున్నప్పుడు అతని గంతులు ఉరకలు చూస్తుంటే యేసుక్రీస్తు ప్రభు ఆయనను తన వైపు ఆకర్షించుకోవడానికి తన హృదయములో కార్యము చేస్తూ ఉంటే, తాను ఇంతవరకు నలిగిపోయిన, ఇంతవరకు ఎవరితో చేతులు కలిపాడో, ఎవరి ఆధీనములో ఉన్నాడో, ఎవరు తనను వాడుకున్నారో ఆ భయంకరత్వం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే, సాతాను యొక్క సమూహం పరిగెత్తుతూ ఉంటే, ఒక శత్రువును చంపడానికి విరోధి కత్తి పట్టుకొని ఎలా పరిగెత్తుతాడో అలా దురాత్మల సమూహం ఈ ఇమాన్యుయల్ ఆంబ్రూస్ పరిగెత్తుతుంటే, వెనుకకు చూస్తే కొన్ని కోట్ల మంది దురాత్మ సమూహం తరిమి కొడుతున్నట్లు పరిగెత్తుతుంటే, ఇతను కూడా పరిగెత్తుతూ ఇక పైన పడిపోతారేమోని ఒక చర్చి కనబడితే ఆ చర్చిలో దూరాడు. అక్కడ పాటలు వినిపిస్తున్నాయి, ప్రార్థనలు చేస్తున్నారు. ఆ పాటలు, ప్రార్థన, వాక్యము, దేవుని బిడ్డల సహవాసములో అతను చేర్చబడగా, పరిశుద్ధాత్మ దేవుడు అతనిని పట్టుకున్న సందర్భంలో
పరిశుద్ధాత్మ దేవుడు అతనిని లొంగదీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆయన అంటాడు, నేను ఒక భయంకరమైన సర్పము వలె భూమి మీద నుండి ఇంత ఎత్తుకు ఎగురుతూ ఉంటే, క్రింద పడుతూ ఉంటే, గోడలు, కుర్చీలు, బల్లలు శిథిలము చేస్తుంటే, ఈ వ్యక్తిని పట్టుకోవడానికి ఎవరికి తరం కాకుండా ఉంటే, అనగా ఒక్క మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ వ్యక్తిని తన కంట్రోల్లో తీసుకోవడానికి చాలా శ్రమ పడవలసి వచ్చింది అని అంటున్నాడు ఇమానుయేల్ ఆమ్బ్రోస్. అంత భయంకరమైన శక్తి సాతానుడు ఇతనులో పోసి ప్రభువు ఆయనను పట్టుకునే సందర్భంలో ఆ భయంకరమైనటువంటి వాతావరణం, అతను ఎగిరి గంతులు వేయడం, అటు ఇటు పరిగెత్తడం, ప్రజలందరూ పారిపోయారు. చర్చిలో నుండి ఒక్కడు మిగిలిపోయాడు, సిలువ వైపు పరిగెత్తుతూ, కింద దుముకుతూ, దొల్లుతూ. ఇది ఇమానుయేల్ ఆమ్బ్రోస్ యొక్క క్లైమాక్స్. అయితే ముందు ప్రారంభం ఎలా జరిగిందో, ఎలా పెరిగాడో, ఎలా తల్లిదండ్రులు మరి తనకు దక్కకుండా పోయారు. తన ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకరు అపహరణ చేయబడ్డారు, ఒకరు ఉన్నపాటున అదృశ్యమయ్యారు. ఇలా ఆయన జీవితము గడుస్తూ తన చిన్న తనపు స్నేహితురాలు కలవగా ఆమెతో పరిచయము, సుదూరమైనటువంటి దూరమునకు వెళ్ళడం, అక్కడ అనేకమైన వారితో పరిచయాలు, భయంకరమైన స్థితిగతుల మధ్య ఈ వ్యక్తి కొన్ని సంవత్సరాలు అలా గడిపి ఒక భయంకరమైన సాటనిక్ ఏజెంట్గా మారాడు. వచ్చే వారం ఈ వ్యక్తిని గురించి మనం చూస్తాం. చివరిలో ఇటువంటి భయంకరమైనటువంటి దినాల్లో, ఇటువంటి భయంకరమైన శత్రువు ఊరులు, వాని యొక్క శక్తులు ప్రభంజనం చేస్తున్నటువంటి ఈ దినాల్లో నన్ను ఎవరు కాపాడాలి? మన పిల్లలను ఎవరు సంరక్షించాలి? మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో, శత్రువు ఏ మార్గంలో, ఏ డైరెక్షన్లో వస్తాడో మనము తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అంటే దేవుని వాక్యం, దేవుని మందిరమునకు సమీపంగా నీవు నేను లేకపోతే, ప్రభుతో మన యొక్క సంబంధం పటిష్టం కాకపోతే, ప్రభు మనకు సహాయపడకపోతే, ప్రభు మనల్ని ఆదుకొనకపోతే, మనము, మన కుటుంబములు, మన పిల్లలు ప్రభా యోబుకు కంచె వేసినట్లు నాకును నా ఇంటికి కలిగిన సమస్తమునకును చుట్టూ యోబుకు కంచె వేసినట్లు ప్రభా నాకు కూడా కంచె వేయము. లేని పక్షాన నేను సాతాను యొక్క భయంకరత్వానికి, నేను, నా కుటుంబం, నా పిల్లలు బానిసలమైపోతాం, ఆహుతి అవుతాం. ప్రభా కరుణించుము అని మన జీవితాలు ప్రభువుకు అంకితం చేసుకుని ప్రభువుకు సమీపంలో ఉండడం ద్వారా ఈ భయంకరమైన లోకములు మనం తప్పించబడతాం. ప్రార్థన చేస్తాం. నమ్మకమైన పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, శ్రేష్టమైన నీ దివ్య నామం చెంత ఈ రాత్రి నీ ప్రియబిడలుగా మీ సన్నిధి ఆవరణలో చేరి నీ ప్రియబిడల సహవాసం, నీ వాక్య సహవాసం కలిగి ఉండడానికి మరొక శ్రేష్టమైన సమయం ఇచ్చాం. రాత్రి మా పడకలకు, మరణ పడకలకు వెళ్ళక మునుపు నీ వాక్యముతో మాకు విరోధముగా రూపింపబడిన భయంకరమైన ఆయుధం, భయంకరమైన శక్తి, భయంకరమైన వ్యక్తి, నీ విరోధి మా విరోధిగా కూడా మారడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. వాని స్పర్శ మా పైన, మా ఇంటి పైన, మా పిల్లల పైన వేయడానికి అన్ని ప్రయత్నాల్ని, అన్ని సందర్భాల్ని, అన్ని అవకాశాల్ని వాడు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
నీవు మాకు కనబడకుండా అదృశ్యంగా నీవు మమ్మలను భద్రపరుస్తున్నావు. వాని చిటికిన వ్రేలు యొక్క గోరు మమ్మలను భయంకరమైన నాశనంలోనికి తీసుకుని వెళ్ళగలదు. వాడు మా పతనమునకు చూపించే ప్రతి చెడుగు మాకు ఎంతో తీయగా అనిపించేట్లు చేయగలడు. వాని ఆలోచన, వాని తీర్మానం మాకు చాలా అద్భుతంగా అనిపించవచ్చు. నీవు సహాయపడకపోతే ప్రభా ఎవరు మాకు నేర్పిస్తారు? ఎవరు మాకు తోడు ఉంటారు? ఎవరు మనల్ని కరుణిస్తారు? యోబు చుట్టూ, యోబు ఇంటికి, యోబుకు కలిగిన సమస్తమునకు కంచె వేసిన వాడు. ఈ రాత్రి మీ సేవకునిగా సియోను ప్రార్థన మందిరము చుట్టూ, సియోను ఇంటిలో ఉన్న వారి చుట్టూ, సియోనుకు కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేయము తండ్రి. నీ అనుమతి లేకుండా శత్రువు లోనికి రానివ్వకము తండ్రి. నీ అనుమతి లేకుండా శత్రువు యొక్క స్పర్శ నీ సంఘము పైన, నీ బిడ్డల పైన దూరముగా ఉంచుము తండ్రి. ఈ రాత్రి నెమ్మది సమాధానముతో పంపించు. ఎమాన్యుల్ ఆంబ్రూస్ అనబడిన ఈ గొప్ప వ్యక్తిని నీవు ఎలా పట్టుకున్నా, ఎంత భయంకరమైన దుర్భరమైన ప్రభా ఊహించలేని సాతాను యొక్క శక్తులను పుణికిపుచ్చుకొని లిటరల్గా ఒక వ్యక్తి వలె మా మధ్య కూర్చుంటున్నట్లుగా, మాతో మాట్లాడుతున్నట్లుగా, మేము ధరించినటువంటి వస్త్రాల్ని మాలాగే ధరించినట్లుగా ఈ వ్యక్తి ఆయా స్థలాల్లో సంచరించి సాతాను యొక్క క్రియలను ఎలా జరిగించాడో ప్రభా మేము రాబోయే దినాల్లో చూడబోతాం. తద్వారా మీ రాకడ కొరకే సిద్ధపరచబడుతూ ఈ శత్రువు నుంచి మేము, మా బిడ్డలు, మా సంఘము తప్పించబడుతూ జాగ్రత్త పడినట్లు మాకు సహాయం చేయమని, నిబిడిన వారి గృహాలకు వెళ్తున్నారు, నెమ్మది సమాధానంతో పంపించము. రాత్రి చక్కని విశ్రాంతి దయచేయము. రేపటి దిన బాధ్యత కొరకే మనం సిద్ధమచ్చేయము. మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ నీవు మా దేవుడవని, మా సంరక్షకుడవని, ఇశ్రాయేలు దేవుడు కునుకుడు నిద్రపోడు అని నీ మీద సంపూర్ణమైన భారం వేస్తూ మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామం పేరిట అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. తొట్టిల కొండలను కాపాటుకు తండ్రి, మహిమిదిట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుకు శక్తిగల మన దేవునికి మహిమ, ఘనత, ప్రభావం ఇప్పుడును ఎల్లవేళలకు కలుగునుగాక. ఈ లోకయాత్రలు నీ సాగుచుండా, ఈ లోకయాత్రలు నీ సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏపు, అయినాను క్రీస్తు నా తోడనుండు, అయినాను క్రీస్తు నా తోడనుండు. ఈ లోకయాత్రలు చుందా, ఈ లోకయాత్రలు నీసా, జీవిత యాత్ర ఎంతో కఠినము, జీవిత యాత్ర ఎంతో కఠినము. ఘోరాంధకార తుఫానులున్నవి, ఘోరాంధకార తుఫానులున్నవి. అనుకోనని రీతి అపవాది వచ్చి, అనుకోనని రీతి అపవాది వచ్చి నా జీవితమును నిరాశపరచ, నా జీవితమును నిరాశపరచ. ఈ లోకయాత్ర
నే సాగుచుండా ఈ లోకయాత్రలో నే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తు నా తోడనుండు అయినాను క్రీస్తు నా తోడనుండు ఈ లోకయాత్రలో నే సాగుచుండా ఈ లోకయాత్రలో నే సాగుచుండా. అందరు ప్రైజ్